లోపల వెళ్ళిపోయిన శ్వాస ఇక లోపలే ఉండిపోయి ఆ లోపల మాత్రమే కొద్దిగా లోపలే నడుస్తున్న ఫీలింగ్ తెలిసిద్ది ధ్యానంలో మంచి స్థాయికి వచ్చిన తర్వాత, సాధన తర్వాత. అంటే బయట నుంచి వెళ్ళినట్టుగా కాకుండా లోపలికి వెళ్ళిన తర్వాత కొంత సమయం తర్వాత స్థిరంగా ఆ లోపలే లైట్గా లోపలే శ్వాస ఆడుతున్నట్టుగా జరిగిద్ది. ఆ లోపలే శ్వాస ఆడుతున్నట్టుగా జరిగే దానివల్ల ఏమైందంటే మన మనసు కూడా లోపలే ఉండడం మొదలైద్ది. ఇక బయటికి సంబంధం లేకుండా బయట నుంచి శ్వాసలు లోపలికి మళ్ళీ బయటికి, లోపలికి మళ్ళీ బయటికి నిరంతరంగా నడుస్తూ ఉంటే దానివల్ల మనసు బయటకే ఉంటుంది అనమాట. ఆ బయట అనేది శ్వాస లేకుండా కేవలం లోపలే ఉంటే మనసు కూడా వెంటనే ఆగిపోయింది. శ్వాస ఆగిపోయినట్టుగా మనసు కూడా లోపల ఆగిపోయింది, ఆలోచన లేకుండా.